మీరు చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత దాదాపుగా ప్రతి లీడరు కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనేటువంటిది సంతకాలు పెట్టారంటారు. మరి అటువంటి అభిమానం ఆప్యాయత ఒక దివంగత నేత కుమారుడి మీద ప్రదర్శించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు విత్ ఇన్ షార్ట్ టైంలో ఎందుకు అది రివర్స్ అయ్యారు? అంటే ఆయన్ని నొక్కాలని ఎందుకు ప్రయత్నించారు? అంటే ఎవరో ఒకళ్ళు అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఉంటారు కదా. ఫిర్యాదు కాదు సార్, నేను బేసిక్గా విక్రమ్ గారు మీకు ఒక మొట్టమొదటి చెప్పారు. రాజశేఖర్ ఒక ముఖ్యమంత్రి మరణిస్తే ఆ ముఖ్యమంత్రి కుమారుణ్ణి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటం అనేది కాంగ్రెస్ అధిష్టాన వర్గం అంగీకరించే అంశం కాదు అనేది మొట్టమొదటి నుంచి నాకున్నటువంటి డౌటే సుమా. అలా జరిగినటువంటి సందర్భాలు కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. కాకపోతే ఇందాక మీకు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ చనిపోతే ఆయన కుమారుడు రాజీవ్ గాంధీ గారు అయ్యారు. రాజీవ్ గాంధీ గారు చనిపోతే సోనియా గాంధీ ప్రధానమంత్రి కాకపోయినా లీడర్షిప్ ఇచ్చారు. ఇట్లా అక్కడ వారసత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారు, కానీ రాష్ట్రాల్లో వారసత్వాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆ క్రమంలోనే వాళ్ళు వ్యతిరేకించారు. ముందు దాన్ని అర్థం చేసుకోలేక ఎమోషన్లో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుండు, రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన అందించారు కదా, రాజశేఖర రెడ్డి గారు లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటాడు కాబట్టి ఆయన్ని మనం అడ్డం పెట్టుకుని ఇక్కడ మనం పరిపాలన బాగా చేయవచ్చు అనేటువంటి ఒక భావంతో ఏర్పడ్డారు. తర్వాత అధిష్టాన వర్గం మనసు తెలుసుకున్న తర్వాత స్లోగా ఒకరికొకరు చీలిపోతూ వచ్చారు. అన్ని అధిష్టానానికి భయపడి వాళ్ళు డిస్టెన్స్ అంతే అయిపోయారు. అధిష్టాన వర్గం ప్లే చేసింది, కార్డ్స్ ప్లే చేసింది. ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు కొద్దిమంది రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లోజ్గా ఉన్నారు. అందులో కేవీపీ గారు అయితే దాదాపుగా ఆయన ఆత్మ అనేటువంటి ఇది కూడా ప్రజల్లో ఉన్నది. ఆయన అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు. మరి కేవీపీ గారు ఎందుకు కాంగ్రెస్తోనే ఉండిపోయారు, జగన్ గారి వెంట రాలేదు? అంటే ఆయన స్నేహితుడు కుమారుడి ని సీఎం చేయాలనేటువంటి ఆలోచన ఆయనకి లేదా? లేకపోతే ఇద్దరిని అసలు ఆయన కాంగ్రెస్ నుంచి మీరు వెళ్ళొద్దు అని ఆయన్ని ఉంచడానికి ప్రయత్నించలేదా? కేవీపీ గారు రోల్ ఏంటి అసలు? కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. కేవీపీ గారిని రాజశేఖర రెడ్డి గారిని రాజకీయంగా విడదీసి చూసినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. అయితే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కేవీపీ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉండాలని డెసిషన్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాలని డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్లో బహుశా నేను అనుకోవటం ఏంటంటే వయసు ప్రభావం, ఆయన కూడా ఇప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారి పార్టీతో ఎన్నో కష్టాలు పడ్డారు, నాకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. రాజశేఖర రెడ్డి గారు ఒకానొక దశలో అటు అధిష్టాన వర్గం నుంచి సపోర్ట్ లేక, లోకల్గా విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి సపోర్ట్ లేక చాలా నలిగిపోయారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఈ రాష్ట్రానికి నాయకత్వం వచ్చిన తర్వాత కొంతకాలం కలిసి ఉన్నారు. ఆయన విడిపోయాడు, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇంకా ఆయన శ్రమించలేకపోవచ్చు. ఆయన వయసు ఇచ్చే సయోధ్య చేయలేదాన్ని కాంగ్రెస్ పార్టీకి జగన్ గారికి ఎట్లా సయోధ్య చేయగలుగుతాడు? ఆయన కూడా ఎలా సయోధ్య? అంటే మీరు ఇందాక చెప్పారు, అంటే అధిష్టానం యొక్క వ్యూస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుంది అనేది రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలుసు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించినా కూడా ఆయన కొంతమంది పదవులు ఇప్పించుకోలేకపోయాడు. మొదటి టర్మ్లో కేవీపీ గారికి కూడా అంటే అధిష్టానం మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అన్నది రాజశేఖర రెడ్డి గారి బాగా తెలుసు. నేనేది విక్రమ్ గారు, అధిష్టాన వర్గం మైండ్ సెట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఓదార్పు యాత్ర చేయొద్దు అంటే చేయకోకుండా ఆగిపోయి అధిష్టాన వర్గం యొక్క కరుణా కటాక్షాలు పొందాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుంటే కేవీపీ రామచంద్రరావు గారు సలహా ఇవ్వగలరు. కానీ అధిష్టాన వర్గం యొక్క కరుణా కటాక్షాలు అవసరం లేదు. నేను నల్లకాలువలో ఏదైతే మాట చెప్పానో ఆ మాట కోసం నాన్న మరణించిన తరువాత మరణించిన వారందరినీ నేను వెళ్ళి పలకరిస్తాను. అధిష్టాన వర్గం కోపగించుకున్నా, అధిష్టాన వర్గం ఏమి చేసినా కూడా వ్యతిరేకిస్తాను అనేటువంటి ఒక నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఏం చేయగలుగుతారు? అధిష్టాన వర్గాన్ని కన్విన్స్ చేయలేరు. నాకు తెలుసుకున్న ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆయన నిర్ణయం ఆయన చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో కొనసాగాలని నిర్ణయించుకున్నారు, కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్నారు. నాకు తెలిసినంతవరకు నా అవగాహన మేరకు అంతవరకే తప్ప ఆయన వదిలిపెట్టి, చాలామంది అంటారు ఆయన వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మట రావచ్చు కదా అంటే ఆయన నిర్ణయం అది. ఇన్నాళ్ళు అలసిపోయి ఉన్నాం, ఇన్నాళ్ళు పనిచేసాం, కొత్త తరం, ఆ కొత్త తరం నాయకుడితో కొత్త తరమే వెళుతుంది, మనం ఏం చేయలేము. జగన్ గారికి ఆయన కూడా గ్యాప్ ఉందంటారు కదా? ఎందుకంటే సార్ గ్యాప్ ఫ్రెండ్ కొడుకే కదా, అదేమి అట్లా గ్యాప్ ఉండదు. రాజకీయంగా ఆయన ఆలోచన విధానం వేరు, ఈయన ఆలోచన విధానం వేరు. ఈ కేసులు ఆయన 60 సంవత్సరాలు దాటినటువంటి ఆలోచన విధానం అయింది.
40 సంవత్సరాల ఆలోచన విధానం ఈంది. రాజశేఖర రెడ్డి గారితో ఆయన మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారితో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు కదండి. అంటే పార్టీ పెట్టిన తర్వాత ఆయన జైల్లో ఉన్నంత వరకు బ్రహ్మాండమైనటువంటి గ్రాఫ్ బాగా పెరిగింది వైఎస్ఆర్సీపీకి. తర్వాత ఒక్కసారిగా ఆయన బయటకు వచ్చిన తర్వాత థింగ్స్ ఒక్కసారిగా టర్న్ అయిపోయినాయి. అంటే దాని గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కారణం ఎప్పుడన్నా విశ్లేషించుకున్నారా? అంటే పార్టీ పరంగా అంటే మీరు చెప్పారు 18 స్థానాలకి బై ఎలక్షన్స్ వచ్చినాయి, అందులో 16 స్థానాల్లో బ్రహ్మాండంగా గెలిచారు, 2 కాంగ్రెస్కి వెళ్ళి, టీడీపీకి కొన్ని చోట్ల డిపాజిట్ కూడా పోయినాయి. అటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోతా రావడానికి కారణం ఆయన యొక్క అంటే వ్యవహార శైలి అనేటువంటిది ఒక అభిప్రాయం అన్ని పార్టీల్లో కాకుండా అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా ఉన్నది.